రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్య కుంభకోణంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ సమర్పించిన నివేదిక విన్నపం ఆధారంగా ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తులను అటాచ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కామ్లో చెవిరెడ్డి కుటుంబం కమిషనర్లు కిక్ బ్యాక్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సిట్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఆస్తుల అటాచ్మెంట్ పై నిర్ణయం తీసుకోవడంలో ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం కానుందని చెప్పాలి. ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, నిత్య ఏదైతే రాష్ట్రంలో ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే మాత్రం కీలక మలుపులు తిరుగుతా ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఈ యొక్క మద్యం కుంభకోణం కేసులో అయితే మాత్రం కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చే విధంగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కి అయితే మాత్రం సర్కారు అనుమతించడమే కాకుండా దీనికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా అటాచ్మెంట్ కు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం కమిషన్లకు కకృతి పడి కిట్లు బ్యాగులు తీసుకొని కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా సిట్ అయితే మాత్రం ప్రాథమికంగా నిర్ధారించడమే కాకుండా సిట్ సంబంధించిన దర్యాప్తు నివేదికకు సంబంధించి కూడా చెవిరెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కానీ అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి భార్య లక్ష్మీకాంతమ్మ ఆలియాస్ లక్ష్మీ పేరిట ఉన్నటువంటి సిఎంఆర్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి దాన్ని సంబంధించి కూడా హర్షిత్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి ఆస్తుల మొత్తాన్ని అయితే మాత్రం అటాచ్మెంట్ అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. మద్యం కుంభకోణం అక్రమాలలో చెవిరెడ్డి కుటుంబం దాదాపుగా 63.72 కోట్లకు పైగా కూడా ఆస్తులు కూడబెట్టారని సిట్ అయితే మాత్రం ప్రాథమికంగా విచారణలో వెల్లడించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దాదాపు కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకొని దాదాపు 8,85,47,693 సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా అయితే మాత్రం దారి మళ్లించినటువంటి నేపథ్యంలో సిట్ అయితే మాత్రం కీలకంగా ఈ రోజు దాదాపుగా కూడా 54.87 కోట్ల మొత్తాన్ని కూడా లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలిచినట్టు గుర్తించడంతో కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి రేణుకుంట తిరుపతి రూరల్ మండలం తొట్టేపేడు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల మొత్తాన్ని కూడా బట్టబయలు చేసింది. అంతేకాకుండా నెల్లూరు జిల్లా గూడూరు పొదుగులూరు సంబంధించిన జాయింట్ సబ్ రిజిస్టర్ వద్ద రిజిస్టర్ అయినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ ప్రభుత్వం ఆదేశించింది. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుతం నిందితుడు చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారం సంబంధించి కూడా దాదాపు 263.28 ఎకరాల భూములు కొనుగోలు చేశారో ఆ భూముల మొత్తాన్ని కూడా అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అటాచ్మెంట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి మొత్తానికి ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్రంలో ఒక సంచలనం రేపుతా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే దాదాపు 40 మంది కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరొక కొంతమంది కూడా ఇప్పటికే బెయిల్ పై కూడా బయటకు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఈ యొక్క కేసులో ఇప్పటి వరకు చూసుకోవచ్చు ఏదైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ దాదాపుగా మరొక ఇద్దరు కూడా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీరందరికీ బెయిల్ వస్తుందనేటువంటి సమాచారంతో ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేసినా కూడా బెయిల్ ఇవ్వకుండా ప్రభుత్వానికి ఆస్తుల అటాచ్మెంట్ ఇవ్వడంపై కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ నేతల్లో అయితే మాత్రం ఒక కలవరం మొదలైంది. ఖచ్చితంగా తమకు బిగించుకుంటుందనేటువంటి ఒక దాన్ని కూడా స్పష్టంగా సాంకేతికాలు అయితే కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారంతా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే చూసుకోవచ్చు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో శ్రీలంక వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే విమానాశ్రయంలో సిట్ సంబంధిత అధికారులు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయక కూడా ఆయనకైతే మాత్రం ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. మరి బెయిల్ రాకపోవడం పట్ల కూడా కుటుంబ సభ్యులు దాదాపు ఇప్పటికీ 4-5 సార్లు బెయిల్ పిటిషన్లు వేసినా కూడా ఇప్పటివరకు అయితే మాత్రం బెయిల్ అయితే మాత్రం రానటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులతో సహా ప్రస్తుతం వారందరిలో కూడా ఒక కలవరం అయితే మాత్రం మొదలైందని మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.